ఇండియాలో దాదాపు 50% ప్రజలకి ఈ ఆలోచన అయితే ఉంటుంది. ఏంటంటే బయట దేశానికి వెళ్ళాలి, బాగా సంపాదించాలి, ఇండియాకొచ్చి సెటిల్ అవ్వాలి అనే ఆలోచన పక్కాగా అయితే ఉంటుంది. అయితే రీసెంట్‌గా యెమెన్ అనే దేశంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ విన్నాక చాలా మందికి ఈ ఆలోచన అయితే మారిపోవచ్చు. ఇక విషయానికొస్తే నమిషా అనే పర్సన్ అనమాట, కేరళకు సంబంధించిన పర్సన్ అనమాట. ఆవిడ యెమెన్ అనే దేశంలో 10 సంవత్సరాల నుండి నర్స్‌గా వర్క్ అయితే చేస్తున్నారు. అయితే యెమెన్ దేశంలోనే 10 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నారు. అయితే ఆవిడ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇండియాకు సంబంధించిన పర్సనే అనమాట. అయితే ఆ పర్సన్‌ని ఇండియాలోనే వదిలేసి ఇప్పుడు మళ్ళీ యెమెన్ అనే దేశానికి వెళ్ళి నర్సుగా అనమాట కొన్ని రోజులైతే వర్క్ చేసింది. అయితే నమిషా గారికి ఒక ఆలోచన అయితే వచ్చింది. ఏంటంటే ఆ దేశంలో అనమాట ఇంకా కొద్దిగా మనీ ఎక్కువ సంపాదించాలి అని అనమాట ఆలోచన అయితే వచ్చింది. అయితే క్లినిక్ పెట్టుకోవాలి అనే ఆలోచన కూడా వచ్చింది. క్లినిక్ పెట్టుకోవడానికి అనమాట ఆ దేశంలో ఒక రూల్ అయితే ఉంటుంది. ఏంటంటే లోకల్ క్యాండిడేట్‌తో కంబైన్ అయ్యి లైసెన్స్ అయితే అప్లై చేయాలి. ఆ రకంగానే నమిషా గారు లోకల్ క్యాండిడేట్‌ని కలిసి అతనితో మాట్లాడి లైసెన్స్‌కి అయితే అప్లై చేసుకున్నారు. లైసెన్స్ కూడా వచ్చేసింది. క్లినిక్ కూడా పెట్టేశారు. క్లినిక్‌లో అనమాట బాగా మనీ అయితే వస్తున్నాయి. చాలా ఎక్కువ ప్రజలు కూడా వస్తున్నారు అక్కడ. ఇలా మంచిగా సాగుతుంది అనుకునే టైంలో అనమాట లోకల్ క్యాండిడేట్ అనమాట కొన్ని పనులైతే చేయడం స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఆ క్లినిక్‌లో వచ్చిన డబ్బుననమాట ఆయన దొబ్బేయడం స్టార్ట్ చేశాడు. చాలా ఎక్కువ మొత్తంలో అయితే తీసుకునేవాడంట. అయితే ఇలాగే ఉండడంతో నమిషా గారికి ఒకరోజు డౌట్ వచ్చి అతని మీద ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకుంది నమిషా గారు. నమిషా గారు ఈ రకంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కారణంగా ఆ పర్సన్ ఏం చేశాడు అంటే నమిషా గారి దగ్గర ఉండే పైసలు అలాగనమాట మొబైలు, అది కాకుండా లైసెన్స్ కూడా, పాస్‌పోర్ట్ కూడా లాక్కున్నాడంట. ఈ రకంగా అన్నీ చేసుకున్నాడు. నమిషా గారికి ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఆ పర్సన్ అయితే చేశాడు. నమిషా గారు ఒకరోజు ఏం చేశారు అంటే అతను పడుకున్న సమయంలో లేదా అతను లేని సమయంలో అనమాట నమిషా గారు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు కూడా పెట్టిందంట. అయితే అక్కడ పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు. దాంతో నమిషా గారు ఏదైతే అదే అయింది. ఏదో ఒక రకంగా ఈ దేశం నుండి వెళ్ళిపోయి ఇండియాకైతే రావాలి అని ఆవిడకైతే అనిపించింది. దాంతో నమిషా గారు ఆ క్లినిక్‌లోనే ఉన్నారు. అయితే ఆ లోకల్ క్యాండిడేట్ కూడా ఆ క్లినిక్‌లోనే ఉన్నాడు. నమిషా గారు ఆ దేశం నుండి బయటికి రావాలి అనే థాట్‌తో అనమాట ఆ క్యాండిడేట్‌కి అనమాట మత్తు ఇంజెక్షన్ అయితే ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ అనమాట ఓవర్ డోస్ అయితే అయింది. దాంతో ఆ పర్సన్ అయితే మరణించారు. నమిషా ఫ్రెండ్ అనమాట యెమెన్ అనే దేశంలోనే ఉండేది. అయితే ఈవిడ కలిసి అనమాట ఆ పర్సన్‌ని ముక్కలు ముక్కలుగా చేసి ట్యాంక్‌లో అయితే పడేశారు. వాటర్ ట్యాంక్‌లో అనమాట. దాంతో నమిషా గారికి అనమాట కొద్దిగా భయం వేసి ఆ దేశం నుండి తప్పించుకోవడానికి ఇండైరెక్ట్‌గా అనమాట ఇంకో ప్లాన్ అయితే వేసి ఆ దేశం నుండి బోర్డర్ దాకా అయితే వచ్చేసిందంట. అయితే యెమెన్ పోలీసులు అనమాట ఆవిడనైతే పట్టుకున్నారు. పట్టుకోవడంతో అనమాట ఇంట్రాగేషన్ అయితే చేశారు. ఇంట్రాగేషన్ చేయడంతో నమిషా గారు అనమాట ఓవరాల్ మొత్తం అయితే చెప్పేసింది. దాంతో యెమెన్ దేశం కోర్టు అనమాట ఆవిడకి ఉరిశిక్ష, నమిషా గారితో ఇంకో పర్సన్ కూడా ఉన్నారని చెప్పని ఆవిడకి అనమాట జీవిత ఖైదు అయితే చేశారు. ఇంకో 4 రోజులు అనమాట నమిషా గారికి ఉరిశిక్ష అయితే వేయబోతున్నారు. అయితే నమిషా కుటుంబ సభ్యులు అనమాట చాలా ప్రయత్నిస్తున్నారు. ఏంటంటే అక్కడ కోర్టు అనమాట, కేరళ కోర్టుని, అలాగే భారతదేశ కోర్టుని అనమాట, అదే కాకుండా చాలామంది సెలబ్రిటీస్‌ని, అలాగే రాజకీయ నాయకుల్ని అనమాట వీళ్ళందరిని అయితే కలుస్తున్నారు. కొద్దిగా మనీ సహాయం చేయండి అని. అయితే యెమెన్ దేశంలో ఇంకో రూల్ కూడా ఉంటుందంట భయ్యా. ఏంటంటే బ్లడ్ మనీ. బ్లడ్ మనీ ఏంటంటే బాధిత కుటుంబం అయితే ఉంటుంది. వాళ్ళకి అంతో ఇంతో పెయిడ్ చేస్తే వాళ్ళనమాట కేసు అయితే విత్‌డ్రా చేసుకుంటారు. ఈ రకంగా అనమాట నమిషా విషయంలో అయితే జరగట్లేదు. నమిషా కుటుంబ సభ్యులు అనమాట చాలా మనీ పోగు చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో 4 కోట్లు, యెమెన్ దేశంలో ₹1,00,00,000తో సమానం. అయితే వీళ్ళు 4 కోట్లు పోగు చేసి అనమాట వాళ్ళకైతే కోరుతున్నారు. ఏంటంటే మీకు అంత మనీ ఇస్తాం, కేసు అయితే విత్‌డ్రా చేసుకోండి అని. అయితే మాకు మనీ వద్దు, ఏమీ వద్దు, నమిషా మరణమే మాకు కావాలి అనమాట వాళ్ళైతే కోరుకుంటున్నారు. ఈ విషయం విన్నాక నాకొకటి అర్థమైంది భయ్యా. ఏంటంటే నమిషా గారు అనమాట కావాలని తప్పు చేయలేదు. తప్పు చేశారు కానీ కావాలని తప్పు చేయలేదు. ఆ దేశం నుండి బయటపడాలి అనమాట ఆవిడ ఆలోచన వచ్చి ఈ రకంగా చేయడంతో అది ఓవర్ డోస్ అవ్వడంతో అతనైతే మరణించారు. కానీ ఇలా అనమాట చాలామంది మరణించారు భయ్యా బయట దేశాల్లో. కొన్ని స్టోరీలు బయటకు వచ్చాయి, ఇంకొన్ని స్టోరీలు అనమాట బయటకైతే రాలేదు. నాకైతే ఈ విషయంలో చాలా దారుణం అనిపించింది. మరి ఈ విషయం విన్నాక మీకే అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.